నమస్తే. ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో వివిధ పార్టీల మేనిఫెస్టోలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మేనిఫెస్టో అనేది సదరు పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని, వారు చేయాలనుకుంటున్న కార్యాచరణని మనకి అద్దం పడుతుంది. కాబట్టి ఆయా పార్టీల మేనిఫెస్టోలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోను మనం పరిశీలించినట్లయితే బీజేపీ సంకల్ప పత్ర పేరుతో ఏప్రిల్ 14న మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో యొక్క కీ హైలైట్స్ని ఈ వీడియోలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంకా ఏమేమి చేర్చి ఉంటే బాగుండేది, ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉంటే బాగుండేది అన్న విషయాన్ని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే పూర్తి మేనిఫెస్టోను మీరు చదవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ దొరుకుతుంది. మీరు పూర్తి మేనిఫెస్టోని కూడా చదవచ్చు. ముందుగా హెల్త్ సెక్టర్ని మనం గమనించినట్లయితే ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల వరకు ఫ్రీ హెల్త్ సర్వీస్ని 59 సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి వారికి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ స్కీమ్ని విస్తరిస్తూ 70 సంవత్సరాలు పైబడినటువంటి వారికి కూడా ఈ పథకాన్ని అప్లై చేస్తామని బీజేపీ హామీ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇక ఫుడ్ సెక్యూరిటీ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇప్పటికే 2029 వరకు ఫ్రీ రేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇంకా రైల్వేస్ విషయాన్ని మనం గమనించినట్లయితే బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ వర్క్స్ ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ని విస్తరిస్తూ దేశవ్యాప్తంగా బుల్లెట్ ట్రైన్లని ప్రోత్సహిస్తామని బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది. ఇక ఐఆర్సీటీసీ యాప్ మనందరికీ తెలిసిందే. ఎంత లోపభూయిష్టంగా ఉంటుంది, వినియోగదారులకు ఎన్నో కష్టాలు కూడా తెచ్చిపెడతా ఉంటుంది ఐఆర్సీటీసీ యాప్. పూర్తిగా టెక్నికల్ గ్లిచెస్తో ఐఆర్సీటీసీ యాప్ ఉంటా ఉన్నది. వీటన్నిటికీ సమాధానంగా సూపర్ యాప్ పేరుతో అప్లికేషన్ని తీసుకువచ్చి వినియోగదారులకు యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలాగా చూస్తామని, రైల్వే సంబంధిత బుకింగ్స్ అన్నీ కూడా సులభతరంగా అయ్యేలాగా సూపర్ యాప్లో రూపుదిద్దామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇంకా వందే భారత్ ట్రైన్స్ మనకి ఇప్పటికే తెలుసు. వందే భారత్ చైర్ కార్ మనకి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ స్లీపర్, వందే భారత్ మెట్రోని కూడా అందుబాటులోకి తీసుకువచ్చి 3 రకాల వందే భారత్ ట్రైన్స్ని ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచుతామని బీజేపీ హామీ ఇస్తుంది. ఇంకా మనం పరిశీలించినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్స్ని అప్గ్రేడ్ చేస్తూ వరల్డ్ క్లాస్ స్టేషన్స్గా తీర్చిదిద్దుతామని, ఉన్న ట్రైన్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇది రైల్వేస్కి సంబంధించినంత వరకు బీజేపీ ఇస్తున్న హామీలు. ఇక హౌసింగ్ విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ ఎంతో మందికి ఇల్లు కట్టించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరింతగా విస్తరిస్తూ మరొక 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తామని బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది. ఇక విద్యారంగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇప్పటికే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ఇన్స్టిట్యూట్స్ని డబుల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. వీటన్నిటిని మరింతగా విస్తరిస్తూ మరిన్ని ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి ఇన్స్టిట్యూట్స్ని శాంక్షన్ చేస్తామని కూడా బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది. ఇక బీజేపీ మేనిఫెస్టోలో స్పేస్కి సంబంధించినటువంటి విషయాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం చేద్దాం. స్పేస్కి సంబంధించి గగన్యాన్ మిషన్ని, అలాగే మనిషిని మూన్ మీదకి పంపించే భారతదేశపు మొట్టమొదటి మిషన్ని కూడా శాంక్షన్ చేస్తామని కూడా బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది. ఇక భారతదేశపు ఇంటర్నల్ సెక్యూరిటీ విషయమై బీజేపీ తన మేనిఫెస్టోలో సురక్షిత్ భారత్ పేరుతో ప్రస్తావన చేయడం జరిగింది. 0% టాలరెన్స్ టువర్డ్స్ టెర్రరిజం అని కూడా బీజేపీ ప్రకటిస్తూ ఉన్నది. తీవ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తామని, ఆ అణచివేసిన చరిత్ర మాకున్నదని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించుకుంటా ఉన్నది. ఇక ఉద్యోగాల విషయానికి వచ్చినట్లయితే హై ప్రొఫెషనల్, హై స్కిల్డ్ జాబ్స్ని పెంపొందిస్తామని బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది. Tier 2, Tier 3 సిటీస్ని డెవలప్ చేయడం ద్వారా అభివృద్ధిని ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా విస్తరిస్తామని బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది. అభివృద్ధి అంతా కూడా ఒక్క పట్టణంలోనే కేంద్రీకృతం అయితే ఆ పట్టణం పైన కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతుంది. ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ అనేది ఎంత ముఖ్యమో ఒక రాష్ట్రానికి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి పట్టణాలను కూడా అభివృద్ధి చేస్తే వలసలు అనేటువంటివి రాజధానికి రాకుండా తగ్గుతాయి. ఆయా ప్రాంతాలలో వారికి దగ్గరలో ఉన్న సిటీస్లో వారు ఉపాధి అవకాశాలను వెతుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ Tier 2, Tier 3 సిటీస్ని డెవలప్ చేయడం చాలా అంటే చాలా ముఖ్యమైన హామీ. అలాగే వైబ్రెంట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటే ముద్రా లోన్స్ పేరుతో ఇప్పటికే 10 లక్షల వరకు లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇకపై ఈ లిమిట్ని 20 లక్షలకు పెంచుతూ మరింతగా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. ఇక వ్యవసాయం విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇప్పటికే పీఎం కిసాన్ కింద 6,000 రూపాయల పెట్టుబడి సాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నది. ఈ 6,000 రూపాయలని అలాగే కొనసాగిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా అమౌంట్ కలిపి ఇస్తున్న విషయం వాస్తవమే. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంకొక 2,000 పెంచి ఉంటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం. అలాగే పంటలకు ఎంఎస్పీ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో సందర్భానుగుణంగా వాటిని కూడా పెంచుతామని బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ట్రక్ డ్రైవర్లకు, లారీ డ్రైవర్లకు కూడా నేషనల్ హైవేస్ మీద వారికి ఫెసిలిటీస్ కల్పిస్తామని, కనీసం వాష్రూమ్ ఫెసిలిటీ ఇలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం జరిగింది. అలాగే డిప్లొమసీ విషయానికి వస్తే విశ్వ బంధు భారత్ పేరుతో బీజేపీ తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈ విశ్వ బంధు భారత్ పేరుతో బీజేపీ తన డిప్లొమసీ ఎలా ఉండబోతుంది అని మేనిఫెస్టోలో స్పష్టీకరించడం జరిగింది. ఇందులో భాగంగా గ్లోబల్ సౌత్ మొత్తానికి కూడా భారతదేశం నాయకత్వం వహిస్తుందని బీజేపీ హామీ ఇవ్వడం జరిగింది. అలాగే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా పర్మనెంట్ సీట్ తీసుకువస్తామని బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది.
అయితే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ సీట్ ఇప్పుడు చెప్పాలంటే అప్రస్తుతం. ఎందుకంటే దానివల్ల పెద్ద ఒరిగేది ఏమీ ఉండబోదని నా అభిప్రాయం. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ పాత్ర రోజు రోజుకి కూడా క్షీణిస్తూ ఉన్నది. దాన్ని కనీసం ఏ చిన్న దేశం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో లేదు కాబట్టి అందులో తెచ్చినా తేకపోయినా ఈ సమయంలో అయితే ఒకటే అని నా అభిప్రాయం. అలాగే మ్యారిటైమ్ సెక్యూరిటీని కూడా స్ట్రెంథెన్ చేస్తామని బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది. ఇప్పటికే మనం చూసినట్లయితే అటు అరేబియన్ సీలో ఇటు హిందూ మహాసముద్రంలో కూడా భారత నావికా దళాల యొక్క ఆపరేషన్స్ అనేవి దిగ్విజయంగా కొనసాగుతూ వస్తున్నాయి. కేవలం మన దేశపు నౌకల్ని కాకుండా అటు చైనా, పాకిస్తాన్కు చెందినటువంటి నౌకల్ని కూడా భారతదేశపు నావికా దళం కాపాడుకుంటూ వచ్చింది. ఇటు హౌతీస్ నుంచి అలాగే సొమాలి పైరేట్స్ నుంచి. ఇది భారతదేశపు నేవీకి ఉన్నటువంటి స్ట్రెంగ్త్. దీన్ని ఇంకా బలోపేతం చేస్తామని బీజేపీ హామీ ఇస్తూ ఉన్నది. అయితే ఇది క్లుప్తంగా బీజేపీ యొక్క మేనిఫెస్టో 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి. ఇంకా బీజేపీ మేనిఫెస్టోలో ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసి ఉండవచ్చు అన్న అంశాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఓవరాల్ బీజేపీ మేనిఫెస్టోను మనం పరిశీలిస్తే అభివృద్ధి ప్రధాన ఎజెండాగా కనిపిస్తూ ఉన్నది. ఊరికే ఉచిత తాయిలాల ఆశ చెప్పి జనాల జీవితాలని, భవిష్యత్తుల్ని అంధకారం చేసే విధంగా అయితే లేదు. ఈ విషయం యాక్సెప్ట్ చేయాల్సిన అంశం. అయితే ఇంకా ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసి ఉండవచ్చు? ప్రధానంగా పోలీస్ శాఖ. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా పోలీస్ శాఖ ఎప్పుడు వివాదాస్పదమే. అధికార పార్టీకి మాత్రమే పనిచేసి పెడుతున్నారని ఎప్పుడూ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పోలీస్ శాఖలో కీలకమైన విప్లవాత్మకమైనటువంటి రిఫార్మ్స్ అవసరం. పోలీస్ శాఖని పూర్తిగా పైనుంచి కింద వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. దీనిపై మేనిఫెస్టోలో బీజేపీ చేర్చకపోయినప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా దీనిపై దృష్టి సారించి ఒక చక్కటి సొల్యూషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉన్నది. పోలీస్ శాఖలో రిఫార్మ్స్ తీసుకువస్తేనే సామాన్యులకు న్యాయం జరుగుతుంది, సామాన్యులకు న్యాయం కూడా చేరువవుతుంది. కాబట్టి ఈ విషయంపై బీజేపీ దృష్టి సారించాలని కూడా నా విన్నపం. ఇంకా మనం చూసినట్లయితే జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటివి నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే చట్టం ఉన్నవాడికి మాత్రమే చుట్టంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ రోజుల్లో రూల్ ఆఫ్ లా అనేది క్షీణిస్తున్న తరుణంలో ఖచ్చితంగా జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటివి దేశవ్యాప్తంగా అవసరం. కొలీజియం వ్యవస్థ కానివ్వండి, జడ్జిల నియామక ప్రక్రియ కానివ్వండి, వీటన్నిటిపైన కీలకమైన రిఫార్మ్స్ అనేటువంటివి అవసరం. ఎందుకంటే మనం కేజ్రీవాల్ యొక్క అంశమే చూసాం. అంత క్లియర్గా కరప్షన్ ఛార్జెస్ అన్ని ఫ్రేమ్ అయి ఉన్నప్పటికీ కూడా ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చింది. అలాగే సామాన్యుడికి కుదురుతుందా? ఎంతోమంది సామాన్యులు తప్పుడు కేసులు బనాయించబడి ఇప్పటికీ జైలులో మగ్గుతున్నారు న్యాయ సహకారం లేక. వీటిపైన దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. జ్యుడిషియల్ రిఫార్మ్స్ అనేటువంటివి నీడ్ ఆఫ్ ద అవర్. ఖచ్చితంగా వీటిపైన మేనిఫెస్టోలో కూడా చేర్చాల్సిన అంశం ఇది. అయితే ఇది వివాదాస్పదం అవ్వచ్చని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టి ఉండకపోవచ్చు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కానీ దీనిపైన దృష్టి సారించి కీలకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొస్తేనే బీజేపీకి మరింతగా మంచి పేరు వస్తుందని నా అభిప్రాయం. ఇంకా దేవాలయాలపైన ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పెత్తనాన్ని కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. దేవాలయాలపైన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు పెత్తనం చేయడానికి ఉత్సుకత చూపుతూ ఉన్నాయి. కాబట్టి దీనికి చక్కటి సొల్యూషన్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకి కర్ణాటక ప్రభుత్వం కానీ, ఆంధ్ర ప్రభుత్వం కానీ చూడండి, దేవాలయాలని వారి యొక్క స్వార్థాల కోసం ఎలా వాడాలని చూస్తూనే మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి వీటికి చక్కటి సొల్యూషన్ తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. కాబట్టి బీజేపీ ఈ విషయాన్ని ఖచ్చితంగా మేనిఫెస్టోలో పెట్టి ఉంటే మరింత బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా వక్ఫ్ బోర్డ్ అనేది ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకొని ఉన్న అంశం. వక్ఫ్ బోర్డ్ని రద్దు చేస్తారా లేదంటే దాంట్లో రీఫార్మ్స్ తీసుకువస్తారా అన్న అంశాన్ని కూడా బీజేపీ ప్రస్తావించి ఉంటే మరింతగా బాగుండేది. అయితే మేనిఫెస్టోలో పెడితే వివాదాస్పదం అవుతుంది కాబట్టి పెట్టి ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కానీ ఇది దృష్టి సారించాల్సిన అంశమని నా అభిప్రాయం. అలాగే హెల్త్ సెక్టర్ అనేది ఏ దేశానికైనా వెన్నెముక లాంటిది. మన దేశంలో హెల్త్ సెక్టర్పై చేస్తున్న ఖర్చు చాలా తక్కువనే చెప్పాలి. ఈ ఖర్చుని మరింతగా పెంచాల్సిన అవసరం ఉన్నది. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింతగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రులపైన కూడా మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. హెల్త్ సెక్టర్లో మరిన్ని మంచి పథకాలు తీసుకురావాల్సిన అవసరం కూడా ఉన్నది. ఆయుష్మాన్ భారత్ ఉన్నది, అలాగే ఆరోగ్యశ్రీ ఉన్నది, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వీటిని మించినటువంటి స్కీమ్ అవసరం అనేది నా యొక్క అభిప్రాయం. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంపూర్ణ కశ్మీరం అనేది యావత్ భారతదేశానికి చిరకాల కళ. అయితే దీని గురించి కనీసం ఆలోచన చేయాలన్నా కానీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే దీని గురించి ఆలోచనలు కూడా నడుస్తున్నాయి. ఇంతకుముందు కనీసం ఆర్టికల్ 370 రద్దు విషయం కూడా ఆలోచించలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం మనం ఇంకొక అడుగు ముందుకేసి సంపూర్ణ కశ్మీరం మన చేతిలోకి రావాలని ఆశిస్తూ ఉన్నాం. అయితే ఇది భారతదేశం చిరకాల కళ. దీన్ని ఎలా సాకారం చేస్తారని కూడా బీజేపీ ఆలోచన చేయాలి. అయితే ఇది అంత సులువైన విషయం కానప్పటికీ కూడా బీజేపీ దీనిపైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. ఇంకా మరిన్ని అంశాలు ఉండవచ్చుగాక. మీకు తెలిసిన అంశాలు ఏవైనా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఆ కామెంట్స్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాటిపైన మరిన్ని వీడియోలు చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఇది బీజేపీ యొక్క మేనిఫెస్టో అనాలిసిస్. ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మద్దతును తెలియజేయండి. జై హింద్, భారత్ మాతకి జై, శ్రీమాత్రే నమః.